పరిధిలోని కాంగ్రెస్ క్యాడర్లో వర్గ విభేదాలు రోజు రోజుకి బగ్గుమంటున్నాయి. కొత్త పాత నేతల అనుచరుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇటీవలే కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత కల్పించి సీనియర్లని తొక్కేస్తున్నారని ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. మొన్న స్టేషన్ గన్పూర్, నిన్న పరకాల ఘర్షణకి దిగారు. ఈ గందరగోళంలో నెలకొన్న తరుణంలో ఈ రోజు పాలకుర్తిలో జరిగే సమన్వయ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరు కానున్నారు. దీంతో ఈ నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇన్ఛార్జ్ ఉన్నటువంటి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించి క్యాడర్ కంతా కూడా దిశానిర్దేశం చేస్తూ తప్పకుండా రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కావచ్చు, నాయకులంతా పనిచేసి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలను చెప్పాలని సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలు నిర్వహించినటువంటి నేపథ్యంలోనే వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ లో వర్గ విభేదాలు బయటపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కొంతమంది బీజేపీ నేతలంతా జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త పాత నేతల అనుచరుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ ఈ సమావేశాల సాక్షిగానే ఈ ఆధిపత్య పోరు బయటపడుతున్న పరిస్థితి. కొత్తగా పార్టీలోకి చేరిన వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తున్నారు, సీనియర్లను తొక్కిపారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిపే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాము, కానీ వారికి ప్రియారిటీ ఇవ్వకుండా ఇటీవల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జైన్ అయిన వారి కార్యకర్తలకు, నాయకులకు ప్రియారిటీ ఇస్తారంటూ కూడా అసంతృప్తి సంబంధించిన నేతలంతా కూడా ఈ సన్నాహక సమావేశాలలో ఆందోళన చేస్తూ గందరగోళం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల శ్రీగన్పూర్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మిగతా ఎమ్మెల్యేలంతా కూడా శ్రీగన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి క్యాడర్ కు దిశానిర్దేశం చేసి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి క్రమంలో కడియం శ్రీహరి అనుచరులను జాయిన్ చేసుకోవద్దు అంటూ కూడా సింగపురం ఇందిరా అనుచరులు ఆందోళన చేసి కొంత ఘర్షణ వాతావరణం చోటు పరిస్థితి కనబడింది. నిన్న పరకాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా అటువంటి సిచ్యువేషన్ కనబడింది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండా అనుచరులకు కావచ్చు, కొండాకు సంబంధించినటువంటి దంపతులు ఇద్దరికి కూడా పరకాల నియోజకవర్గంలో ప్రాధాన్యత కల్పించట్లేదు. కొండా అనుచరులు పరకాల నియోజకవర్గం చాలా మంది ఉంటారు, కానీ పాత సంబంధించుకోవచ్చు కొత్తగా జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అనుచరులకు మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకు ఈ పరకాల నియోజకవర్గ సమావేశానికి కొండా దంపతులను ఆహ్వానించకుండా, కొండా దంపతులు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని కూడా కొండాకు సంబంధించినటువంటి అనుచరులు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో రసపాస చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ స్టేజ్ మీద ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, వరంగల్ పార్లమెంటు పరిధిలోటువంటి 7 ఎమ్మెల్యేల సాక్షిగానే, ఎంపీ అభ్యర్థి సాక్షిగానే వర్గ విభేదాలు బయటపడిన పరిస్థితి. ఇలా వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త పాత ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు కావచ్చు, కొంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ సంబంధించిన నేతకు సంబంధించిన అనుచరుల మధ్య అయితే ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వరంగల్ పార్లమెంటు క్యాడర్ లో విభేదాలు కావచ్చు, కొంత ముదలం జరిగిందన్నటువంటి చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ గందరగోళం మధ్యలో ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గ సమన్వయ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో కూడా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, వరంగల్ పార్లమెంటు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొంటారు. అయితే ఈ శ్రీగన్పూర్ కావచ్చు, ఇటు పరకాల నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలే పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతాయా, ఎటువంటి గందరగోళం నెలకొంటుంది, లేదంటే ఈ సన్నాహక సమావేశం సాఫీగానే చర్చ కొనసాగుతుంది? ఎందుకంటే పాలకుర్తి నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా
దేవరూపల మండల పార్టీ సంబంధించిన అధ్యక్షుడు మార్పు కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గంలో 2 టీములుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయినందుకు కూడా ఇప్పటికే చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ జరగబోయేటువంటి పాలకుర్తి నియోజకవర్గ సమన్వయ సమావేశంలో ఎటువంటి గందరగోళం నెలకొని తెచ్చిన వాతావరణం కొనసాగుతుంది. ఈ జరిగేటువంటి మీటింగ్ లో ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ అధిష్టానం క్యాడర్ కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశించి క్యాడర్ కు సమాలోచనలు చేస్తేనే వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉంటుంది. కానీ ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే తీవ్ర నష్టం జరుగుతుంటూ క్యాడర్ అయితే చర్చల పరిస్థితి కనబడతా ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.